మా ఇల్లు చూపిస్తున్నాను చూడండి. ఇది మా ఇల్లు అండి. కలర్ చేసాం కదండి, చూపిస్తున్నాను. ఎండగా ఉంది. 2 షట్టర్లు అండి, 2 కొట్టు గదులు. మెట్లు వరుసగా మెట్లు వచ్చినాయి కొట్టు గదులకి. ఈ కొట్టు గదులండి, 2 కొట్టు గదులు. 2 కొట్టు గదులకు మెట్లు ఇలాగా. ఇంట్లో కలర్స్ ఇలాగ వేసాము. ఇది మా గది. డబుల్ బెడ్రూమ్ అండి మాది. డబుల్ బెడ్రూమ్. నేను మిషన్ కొడుతున్నాను కదండి, మిషన్. తలుపులకి ఇలాగా జాయి లాగించానండి. తలుపులు చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇదే బెడ్రూము. ఇంకా చక్క పెట్టాలండి, ఇంకా చక్క పెట్టలేదు. మీకు చూపిస్తున్నాను, మళ్ళీ ఎదర అన్నీ కట్టేస్తారని. ఇది బెడ్రూము. ఇది మా అమ్మదే మంచం అండి. వాళ్ళ అబ్బా పుట్టింటి వాళ్ళు పెట్టారు. నాకు వచ్చింది ఈ మంచం, పందిరి మంచం. 50 సంవత్సరాలండి మంచం తయారు చేసి. దీనిపైన పందిరి కూడా ఉంటుందండి. ఇదిగోండి, పందిరి పక్కన పెట్టాను. ఇల్లు కలర్స్ వేసారు కదండి, అందుకని ఇంకా సర్దలేదు, సర్దుతున్నాను. ఇది బెడ్రూమ్ అండి. ఇది హాలు. ఇది హాల్ అండి. ఇది హాలు. హాల్లో కలర్ వేయించానండి. ఎలాగుంది? హాల్లో కలర్ వేయించానండి. లైట్ గ్రీన్ వేయించానండి. దొరికి బిస్కెట్ కలర్ అండి ఇది. ఇదేమో వసారా అండి. మా దేవుడి గది వసారా 2 కలిపి ఉంటాయి. ఇంత చిన్న గది అండి మాది వసారా. ఇది ఫ్రిడ్జ్ ఉండే ప్లేస్. ఇది వరకు పెద్ద ఫ్రిడ్జ్ ఉండేదండి. ఈ ఫ్రిడ్జ్ మళ్ళీ కొన్నానండి, అది పోయింది. ఇది డైనింగ్ టేబుల్ ఇక్కడ ఉంటుందండి. డైనింగ్ టేబుల్ వేసిన తర్వాత చూపిస్తాను మీకు. మొత్తం అన్నీ సర్దేశాం కదండి పక్కకి. ఎదుగుండి డైనింగ్ టేబుల్ పక్కన పెట్టేశాము. సామాను ఇంకా బాగా సర్దుకోవద్దు, బాగా సర్దాలండి. ఇదిగోండి డైనింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేసాము. డైనింగ్ టేబుల్ ఇక్కడ పెట్టాము. సర్దిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఈ గదిలో కలర్ వేసాము. కలర్స్ చూపిద్దామని మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట అండి. మా ఆయనగారికి ఒంట్లో బాగోదు కదండి, పడుకున్నారు అలాగా. బయట కలర్ వచ్చిందండి ఇలాగా. పైపుల దగ్గర ఈ కలర్ వేయించాను. పైకి మెట్లు ఉండి మెట్లకి కలర్ వేయించాను. ఇంకా సర్దాలి కదండి, ఇంకా పనివాళ్ళు సరిగా చేయలేదండి, ఇంకా ఇవన్నీ పెట్టేశారు. పై గదులండి ఈ పైన కలర్స్ ఇలాగ వేయించానండి అంతాను. తలుపులకి కలర్ వేయించాను. ఇదిగోండి పై గదిలో ఈ కలర్ వచ్చింది. ఇది బెడ్రూమ్ అండి. ఇది ఈ బెడ్రూమ్లో ఈ కలర్ వేయించాను. ఇది వసారా అండి. దేవుడి బల్ల పైన కూడా ఇదే తలుపులు ఇలాగ వేయించానండి. పైన 2 బెడ్రూమ్లు వచ్చినాయండి. 2 పోర్షన్లో ఇంకా సర్దుకోవాలండి. ఇంకాను ఇందులోకి మా అబ్బాయి వస్తాడు. మనకు సెంటర్లో కదండి ఇల్లు, మొత్తం అంతా రోడ్డు అంతా కనపడుద్ది. ఇవన్నీ పక్క పోర్షను. 2 పోర్షన్లు అండి పైన. ఈ పోర్షన్ ఒకటి, ఈ పోర్షన్ ఒకటి. ఈ పోర్షన్లో ఈ కలర్ వేయించానండి. ఈ కలర్ వేయించాను. ఈ గదిలో బెడ్రూమ్లో ఈ కలర్ అండి. బెడ్రూమ్లో ఈ కలర్ వచ్చింది.
ఇటు ఒక తలుపు వచ్చిందండి. ఇటు చూస్తే ఇటు బాగుంటుందండి. ఇది బాత్రూమ్లో అయ్యి ఇక్కడ వసరలు కలర్ వేయించానండి, గచ్చకాయ రంగు. ఇది హాల్ అండి. టైల్స్ కూడా ఇందులో టైల్స్ బాగుంటాయి. మొత్తం అంతాను ఇలా ఉంటుందండి. పక్క రూము ఇక్కడ నుంచి చూస్తే మనకంతా కనపడుతుంది చక్కగాను. పంట పొలాలు, మెయిన్ రోడ్ మొత్తం అంతా కనపడుతుందండి. చాలా బాగుంటుంది మా ఇల్లు. కానీ నాకు వీడియోలు తీసే టైం లేకుండా చేయను. మా ఆయన గారికి కొంచెం బాగోదు కదా, అందుకని తీయడానికి కుదరదండి. ఇదిగోని కింద ఈ టైల్స్ వేయించాము. ఇంకా సర్దుకోవాలండి, ఇంకా బోడి పని ఉంది. మళ్ళీ పని అంతా ఇటుకి మళ్ళీ ఇదిగోండి ఈ టైపు ఇలాగ మాకు ట్యాంక్ ఒకటి కట్టారండి మధ్యని. ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు, నీళ్ళు వదలలేదు. ఇలాగండి 3 స్టేర్ పైకి ఎక్కాలండి. ఇది ఇదిగోండి కింద నుంచి మనం వచ్చాం కదండి. ఇది పైకి ఎక్కి మళ్ళీ 3 స్టేర్ పైకి ఎక్కాలి. ఎక్కాలండి 3 స్టేర్ పైకి. 3 స్టేర్ పైకి ఎక్కాం కదా మనం. చూడండి ఊరంతా మనకే కనపడుతుంది మొత్తం. ఇటే బీవీరాజు కాలేజీ కూడా ఇటేనండి. బీవీరాజు కాలేజీ పక్కన ఇలాగ వెళ్తాడు. ఇదిగోండి పైన ఈ కలర్ వేయించాము. తలుపులకు కూడా ఇదే కలర్ అండి. చాలా బాగున్నాయి తలుపులు కూడాను. తలుపులకు కూడా ఇదే కలర్ వేయించాను, బాగున్నాయండి. పైన రేక్ సెట్ కదండి, అందుకని కలర్ వేయించాను. ఇది వసారా అండి. ఇది పైన ఇలాగే 2 రూమ్లు అండి. పైన కూడా 2 రూమ్లు. ఎవరి బాత్రూమ్ వాళ్ళకి వచ్చింది. పైన కూడా కలర్స్ అది వేయించాను. అంతా అసలు మన చుట్టుపక్కలంతా చక్కగా కనపడుతుంది. అంత మొత్తం చాలా బాగుంటుంది. ఈ పక్క రూము అబ్బాయి తాళం వేసుకెళ్ళాడు. మొత్తం కలరు గ్రీన్ కలర్ వేయించానండి అంతా నీ పట్టు. మనకి ఈ చుట్టుపక్కలంతా కూడా చాలా బాగుంటుందండి. పైన చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. పైన గాలి వెలుతురు అన్నీ శుభ్రంగా వస్తాయి. ఇదండి మా ఇల్లు. ఎలాగుందో చూసి చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్.